ఒక విషయం మాత్రం వాస్తవం. నిన్న నేను కళ్ళప్పగించి ఒక పదం కూడా వదిలిపెట్టకుండా వినాలా చూడాలా అని చెప్పని నేను టీవీ కతుక్కొని కూర్చున్నాను సార్. స్వతహాగా నాకే కాదు, వారికి కూడా, బ్యాకర్ గారికి కూడా నాకు తెలిసి హరీష్ రావు గారు అంటే గౌరవమే ఉంటుంది. కానీ డబుల్ అయింది నాకు. నేను ఐ ఫౌండ్ హిమ్ టు బి మనకు మహాభారతంలో రామాయణంలో కార్త్యవీర్యార్జునుడు అని అంటారు, 1000 చేతుల మనిషి అని చెప్పని. విచ్చుకత్తులు పట్టుకొని ఒక్కడు 100 మంది మీద పడితే కూడా ఎట్లా ఏ రకంగా పటాపంచలు చేస్తూ దానికి సమాధానం చెప్తూ, అది కూడా ఫేక్ నెరేటివ్స్ కాకుండా డేటా తోటి, ఇల్లస్ట్రేషన్స్ తోటి ఎక్కడన్నా సంవయనం కోల్పోలే. ఆఖరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నీకు సిగ్గు లేదు అని అంటే కూడా నవ్వుకుంటా నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటానా నేను అని చెప్పని. దట్ కెన్ బి డన్ బై ఓన్లీ ఎ కాన్ఫిడెంట్ పర్సన్, కన్విక్షన్ ఉన్న పర్సన్, క్లారిటీ ఉన్న పర్సన్, తర్వాత తను చెప్తున్నది సత్యం అని నమ్మేటువంటి ఒక వ్యక్తి మాత్రమే నిన్న హరీష్ రావు గారు చేసినట్టు చేస్తారు. మీ ద్వారా ఐఎమ్ సెల్యూటింగ్ ద వే హియర్. నేను బేసికలీ ఐ లైక్ సంబడి హూ టాక్స్ వెల్. దయాకర్ గారు అంటే కూడా నాకు ఇష్టం, ఎందుకంటే బాగా మాట్లాడతాడు. నిన్న అసలు అందరినీ, మొత్తం అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ ఒకెత్తు, హరీష్ రావు గారు ఒకెత్తు. I think we all should really appreciate it. On behalf of the BRS party, I humbly salute him and thank him for a wonderful defense he put up and exposed the lies, web of lies of Revanth Reddy garu, ప్రభుత్వం, మంత్రులు అందరూ అటాక్ చేసినప్పటికీ కూడా అబద్ధాలను పటాపంచలు చేసి తను నికార్సైనటువంటి నిజాలు